Hi friends, this is Prithvi. Welcome to day 78 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం అసలు పవర్ ఆటోమేట్ నుంచి పవర్ యాప్స్ కి డేటాని ఎలా పాస్ చేయాలి, ఈ యాక్షన్ అనేది ఏంటి అనేది ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ ని షేర్ చేయండి. పవర్ ఆటోమేట్ లో మనకి పవర్ యాప్స్ అనే ఒక కనెక్ట్ ఉంటుంది. సో దాని ద్వారా మనం ఈ యాక్షన్స్ మనం చెక్ చేసుకోవచ్చు. సో రెస్పాన్స్ టు ఏ పవర్ యాప్స్ ఆర్ ఫ్లో, ఈ యాక్షన్ ద్వారా మనం పవర్ ఆటోమేట్ యొక్క అవుట్పుట్ ని, అది టెక్స్ట్ డేటా టైపా, డేటా టైమా, సో డిపెండ్స్ ఆన్ ఏ డేటా టైప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆ వాల్యూని మీరు పవర్ యాప్స్ కి పాస్ చేసుకోవచ్చు. సో పవర్ యాప్స్ లో ఆ ఫ్లో నేమ్ డాట్ రన్ ఆఫ్ అని చెప్పి మీరు ఈజీగా ఏదన్నా మీరు పవర్ యాప్స్ నుంచి పవర్ ఆటోమేటిక్ కి పాస్ చేయాలంటే ఆ పారామీటర్స్ పెట్టి డాట్ అని పెట్టేసి మీరు ఇక్కడ ఏ వేరియబుల్ అయితే మీరు పాస్ చేస్తున్నారో ఈ అవుట్పుట్ అనేది మీరు అక్కడ నేమ్ ఇవ్వాలి. సో అది మీరు ఇప్పుడు వేరియబుల్ లో స్టోర్ చేసుకోవచ్చు, కలెక్షన్ లో స్టోర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో అలాగా మీరు పవర్ ఆటోమేట్ నుంచి పవర్ యాప్స్ కి మీరైతే డేటాని పాస్ చేయొచ్చు. అండ్ పవర్ యాప్స్ నుంచి పవర్ ఆటోమేటిక్ గా మీరు ఈజీగా పాస్ చేసుకోవచ్చు. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్ గా మారాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.